ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త ఉద్యోగులకు పెన్షన్దారులకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఈపీఎఫ్ఓ పైన శుభవార్త చెప్పడం జరిగిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. సో ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి అంటే దేశంలో కోట్లాది మంది పిఎఫ్ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త తెలియజేసిందనమాట. సో ఉద్యోగుల భవిష్య నిధి పిఎఫ్ ఏదైతే ఉందో ఖాతాదారులకు సంబంధించి తమ పాస్ పుస్తకాల వివరాలు మరింత సులభతరంగా తెలుసుకునేందుకు ఒక వెసులుబాటు అయితే అవకాశం కల్పించింది. సో ఈ మేరకు పాస్బుక్ లైట్ అనే పేరుతో ఈపీఎఫ్ ఒక కొత్త విధానాన్ని లేదా సదుపాయాన్ని అయితే అందుబాటులో తెచ్చిందనమాట. ఈ కొత్త విధానాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించడం జరిగింది. ఇంతకాలం పిఎఫ్ ఏదైతే ఉందో సభ్యులు తమ పాస్బుక్ వివరాలు తెలుసుకోవాలంటే మెంబర్ పోర్టల్లో లాగిన్ అయ్యి అక్కడి నుంచి ప్రత్యేక పాస్బుక్ పోర్టల్కి వెళ్లాల్సి అయితే వచ్చేది. ఇక ఈ ప్రక్రియ మరింత ఈజీ చేశారనమాట. ఇప్పుడు మెంబర్ పోర్టల్లోనే నేరుగా పాస్బుక్ లైట్ ద్వారా కాంట్రిబ్యూషన్ కావచ్చు, విత్డ్రాలు, అదేవిధంగా బ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయి ఏందని చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే వివరాలు తెలుసుకోవచ్చు అనమాట. అయితే గ్రాఫికల్ డిస్ప్లేతో కూడినటువంటి పూర్తి స్థాయిలో పాస్ పుస్తకం సంబంధించి ఇక పూర్తి స్థాయిలో మనకు పాస్ పుస్తకం కోసం పాత పోర్టల్ ఏదైతే ఉందో వాటిని అయితే ఉంటుందని చెప్పేసి అధికారులు అయితే తెలియజేస్తున్నారు అనమాట. సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే దీనివల్ల మెరుగైనటువంటి అంటే పారదర్శకత వస్తుందని, తమ బ్యాలెన్స్ సర్వీసులన్నీ కూడా సరిగ్గా బదిలీ చేస్తారో లేదో సభ్యులు ఈజీగా తెలుసుకునే ఛాన్స్ ఉంది, నిర్ధారించుకోవచ్చు. అదేవిధంగా ప్రభుత్వం తెలిపింది. మరో ముఖ్యమైనటువంటి సంస్కరణలో భాగంగా పిఎఫ్ క్లెయిమ్ ఆమోద ప్రక్రియ కూడా వేగంగా ఈజీగా చేయడం జరిగిందనమాట. గతంలో పిఎఫ్ బదిలీలు కావచ్చు, సెటిల్మెంట్, అడ్వాన్స్లు వంటి వాటికి ఉన్నతాధికారుల నుంచి 10 దశల్లో ఆమోదాలు అయితే అవసరం కావడంతో ఇక జాప్యం నుంచి ఇవన్నీ కూడా జరుగుతుందని చెప్పేసి, కానీ ఇప్పుడు ఆ ప్రక్రియ మరింత ఈజీ అయితే జరుగుతుందనమాట, ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి. సో దీనివల్ల క్షేత్రస్థాయిలో కార్యాలయ జవాబుదారీతనం పెరుగుతుందని చెప్పేసి అధికారులు వివరించారు. మొత్తంగా ఈ నూతన సంస్కరణలన్నీ కూడా సభ్యుల సౌలభ్యం, పారదర్శకత, సంతృప్తిని పెంచడమే లక్ష్యంగా ప్రవేశపెట్టినట్లు ఈపీఎఫ్ఓ తెలియడం జరిగింది. గుడ్ న్యూస్ అదే చెప్పే ప్రయత్నం జరిగిందనమాట.